సకల జీవ ప్రదాయిని దివ్య బలి పూజ దివ్య బలి పూజ దివ్య బలి పూజ సాత్విక భావనతో పూజింపరారండి, ప్రణుతించరండి జనమా, ప్రియ జనమా, దైవ జనమా. పూజా బలి వేళ రారాజును సేవింప, పూజా బలి వేళ రారాజును సేవింప. రండి 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 ప్రణుతించరండి వడిగా, రండి రండి ప్రణుతించరండి వడిగా. పూజా బలి వేళ రారాజును సేవింప, పూజా బలి వేళ రారాజును సేవింప. తోడు నీడగా నిలచి కాసిన స్వామి సేవ మధురం, తన్మయత్వమే భక్తి భావమ పరవశించు నిరతం. తోడు నీడగా నిలచి కాసిన తన్మయత్వమే భక్తి భావమ పరవశించు నిరతం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం, సేవలోని ఫలమే పూజకు పరమార్థం. రండి 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 ప్రణుతించరండి వడిగా, రండి రండి ప్రణుతించరండి వడిగా. పూజా బలి వేళ రారాజును సేవింప, పూజా బలి వేళ రారాజును సేవింప. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. 24వ తారీఖు క్రీస్తుల సహాయ మాత స్మరణ దినోత్సవం. క్రీస్తు ప్రభువుని పోలి ఈ ఇహలోకంలో జీవించిన మొట్టమొదటి వ్యక్తి మన మరియ మాత. అలనాడు ఆదిమ క్రైస్తవులు దేవుడిని ఏ విధంగా మన యొక్క జీవితాల్లో మనము
దేవుణ్ణి తెలుసుకొని జీవించాలి అని సతమతమగుచూ ఉన్నారు. ఎందుకనంటే క్రీస్తు ప్రభు 100% దేవుడు మరియు 100% మనిషి. కానీ క్రీస్తు ప్రభుని అనుసరించాలంటే ఆయనలో దైవత్వం ఇమిడిపోయింది. కొన్ని కార్యాలు దేవుని సంకల్పం చేస్తూ ఉన్నారు. కానీ దేవుడికి మరింత దగ్గరగా మానవ జాతి రావాలంటే, మానవ జాతి దేవుణ్ణి ఇంకెంతగా తెలుసుకోవాలంటే మనందరికీ కూడా ఉపయోగపడే, మనందరికీ కూడా సుమాతృకగా ఉండే వ్యక్తి మరియమాత. మరియమాత తన యొక్క విశ్వాస జీవితం ద్వారా మనలందరికీ క్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదాలను, వరాలను చేకూరుస్తూ ఉంది. గత 2000 సంవత్సరాలుగా అనేక మంది ఆత్మలను ప్రభు సన్నిధిలోనికి తీసుకువెళ్ళిన వ్యక్తి మన మరియమాత. తన యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా, తన యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా అనేక ఆత్మలను ఆర్థికంగా, శారీరకంగా, ఆత్మపరంగా మరియు మానసికంగా వీళ్ళందరికీ కూడా అనేక అద్భుతములు చేసి తమ యొక్క జీవిత యాత్రలో దేవుని సంకల్పము, దేవుని వరములను దండిగా కుమ్మరించిన వ్యక్తి మన మరియమాత. ఆ మరియమాతను స్మరించుకొనొచ్చు దేవాలయ ప్రాంగణంలోకి వచ్చిన మనందరికీ కూడా దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని, మరియు మన మనస్సులో ఉన్న ప్రతి తలంపును, కోరికను దేవుడిని ఆశీర్వదించి దీవించాలని ఈ దివ్యబలి పూజలో మనమంతా కూడా భక్తి ప్రబోధలతో దేవుణ్ణి ప్రార్థిద్దాం, వేడుకుందాం. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసేతని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తయైన సర్వేశ్వరిని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితముకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పీఠము చుట్టూ గుమిగూడిన ఈ నీ కుటుంబమును కనికరముతో చూడుము. మేము చేపట్టిన శారీరక నిష్ట మా అంతరంగమును శుద్ధీకరించునుగాక. నీ పట్ల మిక్కిలి కోరికలు కలిగి ఉన్న మా మనస్సులు నీ సమక్షంలో అంతరంగిక బలముతో ప్రజ్వరిల్లునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించుచు పరిపాలించుచున్న మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నా వాక్కు నా సంకల్పమును నెరవేర్చును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనం వరకు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనం వరకు. సర్వేశ్వరుడిలో పండుచున్నాడు, వానయు మంచును ఆకాశం నుండి దిగివచ్చి అచ్చడికి మరలిపోగా భూమిని తడిపి దాని మీద పైరును వర్షించి పంటలు పండించను. నా నోటి నుండి వెలువడు వాక్కును ఈ రీతిగానే ఉంటుంది. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును. నేను పంపిన కార్యమును సాధించును.
ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు సకల విపత్తుల నుండి సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును. నీతిమంతులను కాపాడుము. వీరులు నాతో కూడి ప్రభు మహిమను కొనియాడు. మనము అందరమును కలిసి అతని దివ్యనామమును కీర్తిద్దుము. నేను ప్రభువును ఆశ్రయింపగా అతడు నా మొర విను. నా భయమెల్లా తొలగించెను. అందరూ ప్రభు సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడుము. దీనులను ప్రభు దివ్యముఖమును దర్శించి అతని నుండి వెలుగును పడేయుడు. వారు నిరాశకు గురికారు. దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినను. సకాల క్షేమముల నుండి అతడిని కాపాడు. అందరూ ప్రభు సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడు. ప్రభు నీతిమంతుల కంట కనిపెట్టుకుని ఉండడు. వారి ఎంగళాంతుడు లాలించును. కానీ అతడు దుష్కార్యం చేయువారిని ఎదిరించును. భూమి మీద నుండి వారి పేరును మాసిపోవునట్లు చేయు. అందరూ ప్రభు సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడు. నీతిమంతుల వారిని ప్రభు వారించును. సకల విపత్తుల నుండి వారిని కాపాడు. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉన్నాడు. బాధల వలన ధైర్యం కోల్పోయే వారి అతడు రక్షించును. ఇలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిని వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, సంకబెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. అయిన మరచునేమో నేను నిన్ను మరువను. చూడుము నార చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను నీ పాదము తొట్టులీలనీయను నేను. నిన్ను కాపాడు వాడుకున్నతడు నిదురు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును.
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగుగాక. 6వ అధ్యాయము 7వ వచనం నుంచి 15వ వచనం వరకు. ఆ కాలంలో యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు. అట్లు చేసినా కానీ దేవుడు తమ మొర ఆలకింపడని వారు భావించును. కాబట్టి వారి వలె మీరు మెలుగరాదు. మీకేమి కావాలేమో మీరు అడగక మునిపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. మీరిట్లు ప్రార్థింపుడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పవిత్ర పరమబడుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరుగాక. నేటికి కావలసిన మా అనుదిన భోజనమును మాకు దయచేయము. మా యొక్క అప్పు పడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపుము. మమ్ము శోధనలో చిక్కుకొనివ్వక దుష్టుల నుండి రక్షింపుము. పనులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. పనులు చేసిన తప్పులను మీరు క్షమించని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. యేసువా మహిమ. యేసువా మహిమ. యేసువా ఘనత. యేసువా ఘనత. యేసువా ఘనత. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. దేవా స్తోత్రం. తండ్రి దేవా స్తోత్రం. దేవా ఆరాధన. తండ్రి దేవా ఆరాధన. దేవా ఆరాధన. తండ్రి దేవా ఆరాధన. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా ఆరాధన. ఆత్మదేవా ఆరాధన. దేవా ఆరాధన. ఆత్మదేవా ఆరాధన. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా ఆరాధన. త్రియేక దేవా ఆరాధన. త్రియేక దేవా ఆరాధన. త్రియేక దేవా త్రియేక దేవా మహిమ. త్రియేక దేవా Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క అనుగ్రహాలు పొందుతున్న బిడ్డలారా, ఈనాడు ఈ యొక్క వాక్యాల ద్వారా మనం తపో క్రియలలో అతి ముఖ్యమైనదిగా చేయాల్సిన పని గురించి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. మరి తపో క్రియలలో మరి మొదటిగా ప్రార్థన అనేది చాలా ముఖ్యం అని, ప్రార్థన జీవితము మనకు ఉండాలి అని, ప్రార్థన ఎలా చేయాలి, ఎటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అనే యొక్క అంశాల గురించి ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ప్రార్థన అంటే మనందరికీ తెలుసు, దేవునితో మాట్లాడటం లేకపోతే దేవునితో సంభాషించడం. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు
మనము ఏ విధంగా అయితే మన తల్లితోనో తండ్రితోనో లేకపోతే స్నేహితులతోనో మన యొక్క మాటలు మాట్లాడి ఆదరణ పొందుతూ ఉంటాం. మరి ప్రార్థన మన జీవితంలో ఎంతగానో బలోపేతము చేసి దేవునితో సఖ్యపరిచే విధానాన్ని ఇస్తూ ఉంది ప్రియా సోదరి సోదరులారా. కానీ మనందరం గుర్తుపెట్టుకోవాలి, ప్రార్థన విధానం గురించి ఈరోజు మనకి ప్రభువు తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం చదివినట్లయితే, కపట భక్తుల వలె నేను ప్రార్థన చేయవలదు. చూడండి, ప్రభువు స్పష్టంగా తెలియజేస్తున్నారు. మనందరము ఇతరుల కోసము, ఇతరులను మెప్పించడం కోసం మనం ప్రార్థన చేస్తున్నామేమో అని ప్రశ్నించుకోవాలి. కపట భక్తులు వలె ప్రార్థన చేయడము దేవునికి ప్రీతికరంగా ఉండదని ప్రభు పలుకుతున్నారు. నీవు ప్రార్థన చేసినప్పుడల్లా ఎటువంటి మనస్సుతో, ఎటువంటి హృదయముతో, ఎటువంటి జీవితముతో ప్రార్థిస్తున్నావో ఈరోజు నీవు ప్రశ్నించుకోవాలి. అందుకే అలా చెబుతూ ఎక్కడెక్కడ గురించి చెప్తున్నారు. ప్రార్థన మందిరములలోను వీధుల మలుపులలోను నిలబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి అంట. ఇది ఎవరికి ప్రీతి అంటే నలుగురికి ప్రీతి కలిగించేదిగా ఉంటది. కపట భక్తుని వేషధారణ వేసిన వారు కపట భక్తుని చేసే ప్రయత్నం ఎలా ఉందంటే, ప్రార్థనా మందిరములను వీధి మలుపులలోనూ ఎక్కడైతే జనులు ఉంటారో వారి మధ్య ఎంతో భక్తియుతముగా ప్రార్థన చేస్తూ ఉంటారు. దానివల్ల జనులందరూ కూడా ఏమనుకుంటారంటే, ఈ వ్యక్తి భక్తిపరుడు, ఈ యొక్క వ్యక్తి చాలా భక్తి కలిగిన వాడు అనే యొక్క అపోహను మనము ఇతరులకు ఇస్తున్నామేమో. అందుకే ప్రభు అంటున్నారు, వారికి తగిన ఫలము లభించనని మీతో ఒక్కాణించుచున్నాను. మనందరము లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూసినట్లయితే 9-10 వచనాలు. ఇదిగో, ఎవరైతే నీతిమంతులుగా అనుకొని తక్కిన వారు నీచులని ఎంచుకొని వారి గురించి యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడండి. మనము చాలా సందర్భాల్లో వారికన్నా నా ప్రార్థన చాలా గొప్పదేమో, వారికన్నా నేను చాలా బాగా ప్రార్థన చేస్తున్నానేమో అని అపోహలో ఉంటూ నీతిమంతులుగా మనం ఎంచుకుంటూ ఇతరులను ఏమంట నీచులుగా, పాపాత్ములుగా అని ఎంచుకుంటూ ఉంటామో మనము. ప్రభు చెప్తున్నారు ఈ ఉపమానం. ఏమని చెప్తున్నారు? ప్రార్థనకై 2 వ్యక్తులు ఎక్కడికి వెళ్ళారంట? దేవాలయానికి వెళ్ళారంట. ఇప్పుడు ప్రార్థనకి ఎంతమంది వచ్చారు? ఇక్కడికి సుమారుగా 50 మంది వచ్చారు. 50 మంది ఎలా ప్రార్థించడానికి వచ్చారో ఈరోజు ప్రభువుకి జవాబు చెప్పాలి. ఏ విషయమై ప్రార్థించడానికి నువ్వు వచ్చావో, ఎలా ప్రార్థించడానికి వచ్చావో, ఏ విధంగా దేవుడు నీ ప్రార్థనకు ప్రీతి చెందుతూ ఉంటాడో ఈరోజు నువ్వు ఈ యొక్క ఉపమానం ద్వారా మనము ప్రశ్నించుకోవాలి ప్రియా సహోదరి సోదరులారా. అందులో ఒకడు పరిసేయుడు, మరొకడు సుంకరి. పరిసేయుని వలె ప్రార్థిస్తున్నామా, సుంకరి వలె ప్రార్థిస్తున్నామో ఈరోజు మనందరం కూడా ప్రశ్నించుకోవాలి. పరిసేయుని ప్రార్థన ఎలా ఉందంటే, ఇదిగో ఇక్కడ చెప్పినట్లుగా ఇతరుల కొరకు, ఇతరులను మెప్పించే కొరకు, జనులు చూచుట కొరకు ఆయన చేస్తున్నటువంటి ఆ క్రియలకు అదే ప్రార్థన అనుకుంటున్నాడు ప్రియా సహోదరి సోదరులారా. కానీ ప్రార్థన అంటే మనం వినున్నాము, ఒకరితో దేవుడిని సంభాషించడమే.
మనం ఎంతగా దేవునితో సంభాషిస్తూ ఉంటామో, ఎంతగా దేవుని యొక్క ప్రణాళికలో జీవిస్తూ ఉంటామో, మొట్టమొదటిగా మన ప్రార్థనలు ఏమిటంటే నేను పాపాత్ముడి అని గుర్తుపెట్టుకుంటాం. నా జీవితము పాపకరమైన జీవితం అని గుర్తుపెట్టుకుంటాం. అది ఎప్పుడైతే మనలో ఉండదో, ఎప్పుడైతే దాని గురించి ఆలోచించమో, ఇదిగో ప్రభు అంట తగిన ప్రతిఫలము అనేది మన ప్రార్థనకు ఇవ్వడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ తపస్కాలంలో మన ప్రార్థన గురించి చెబుతూ యేసు ప్రభు చెప్తున్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో, ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలోనికి ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపుము. ఎంత చక్కగా చెప్తున్నారు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ యొక్క హృదయాన్ని, నీ యొక్క మనస్సును పదిలపరుచుకుంటూ నీవు చేసేది నలుగురు కొరకు కాకుండా నలుగురు కోసం ప్రార్థన చేయాలి, కానీ నలుగురు చూస్తున్నట్టుగా ప్రార్థన చేయకూడదంట. మన యొక్క వస్త్రధారణ ఎంత మంచిగా ఉన్నదో మన హృదయం కూడా అంతకన్నా మంచిగా ఉన్నప్పుడే మన ప్రార్థనకు ఒక తగిన ప్రతిఫలం దక్కుతుంది. కానీ చాలా వరకు చూస్తే మనం ఎలా ఉంటామంటే మేడిపడ్డులాగా ఉంటామంట. మేడిపడ్డు ఎలా ఉంటుందా? మేడిపడ్డు చూడు మేలిమయం, చాలా బాగుంటది. కానీ అది పొట్ట విప్పి చూస్తే ఏముంటాయంట? పురుగులే ఉంటాయంట. మన హృదయంలో కూడా ఇదే విధంగా పైకి మాత్రము ఎంత మంచిగా ఉన్నా మన హృదయాంతరంగాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుని రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనంలో చివరి మాటలు చదువుతుంటే, ఇదిగో ఆ వాక్కు అంట జీవాత్మల సంయోగ స్థానము, కీళ్ళు మధ్య కలయి వరకును అది ఛేదించుకోగలదు. ముఖ్యంగా మానవుని అందరి హృదయంలోని ఆశలను, ఆలోచనలను, కోరికలను అది గుర్తిస్తూ ఉంటదంట. ఏం గుర్తిస్తుందంట? దేవుని వాక్యము. మానవ యొక్క బాహ్య అంతరంగికాన్ని మధ్య తేడాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. వాక్యము బహిరంగ లేకపోతే బహిర్గతంగా ఉన్న దాని గురించి ఆలోచిస్తుందంట. నీ యొక్క మనస్సు ఎలా ఉందో, నీ ఆలోచన ఎలా ఉందో అది గుర్తు చేస్తూ ఉంటదంట. అలా గుర్తు చేస్తూ ఉన్నప్పుడల్లా ప్రభు యొక్క బహుమానము నీవు నేను పొందుతున్నామా లేదా? ఇన్నిసార్లు ప్రార్థిస్తూ ఉంటాం, ఇన్ని రకాలుగా ప్రార్థన చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఎందుకు ప్రభువు మన ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వలేకపోతున్నాడు? ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటాం, ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటాం, అనేక రకాలుగా ప్రార్థనా జీవితంలో గడుపుతున్న మనము ప్రభువు ఎందుకు తగిన ప్రతిఫలము నీకు నాకు ఇవ్వట్లేదు అంటే నీ హృదయము దేవునికి అర్పించబడట్లేదు. ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో ఉన్నా నీ హృదయాన్ని కనుక ప్రభువుకి అర్పించకపోతే, నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకపోతే, నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా ప్రతిఫలం అనేది మనం పొందలేకపోతున్నామేమో ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి సహోదరి సోదరులారా. అందుకని 23వ కీర్తన 1వ కీర్తన చదువుదాం. 1వ కీర్తన 1వ వచనం. పాపుల మార్గమున నడవని వాడును ధన్యుడు. ఆనందముతో చదువుచు రేయింబవలు దాన్ని ధ్యానించు నరుడు ధన్యుడు. తర్వాత అతడు అంట ఏటి ఒడ్డున నాటగా సకాలంలో పండ్లనిచ్చు ఆకులు వాడిపోని చెట్టు వంటి వాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నింటిలో విజయం పొందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లారా, ఇదిగో ఈ యొక్క దుష్టుల సలహాలను పాటింపనివాడు, పాపుల మార్గమును నిలవనివాడు, అపహాస్యులకు కూర్చొని మాట్లాడేవాడు కంటే గొప్పవాడు ఎవరంట? ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుతూ
రేంబవలు దేవుని యొక్క వాక్యమును ధ్యానించేవాడు ధన్యుడు. అటువంటి ప్రార్థన ఏమంటాడంట, దేవుడు ఆయన చేపట్టినటువంటి కార్యములెల్లా విజయాన్ని చేకూరుస్తాడంట. ఆయన ఎటువంటి కార్యాలైతే చేయాలనుకుంటాడో, ఎటువంటి కార్యాలకు దేవుడు అనుగ్రహాలు ఉంటూ ఉంటాయో, దేవుడు ఖచ్చితంగా ఆ బిడ్డలను నడిపిస్తూ ఉంటాడు. ఆ బిడ్డలను ముందుకు దీవించే విధంగా చేస్తూ ఉంటాడు. అప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనంలో చదివినట్లయితే, అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో నేను మా ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువగా పదాలు ఉపయోగించుకోడు. ఎంత తక్కువగా పదాలు ఉపయోగిస్తే అంత ప్రార్థన బలంగా ఉంటది. అన్యులకు తెలియదు ఎలా ప్రార్థించాలో, అన్యులకు తెలియదు ఎలా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలో. కానీ మనం కథోలికులము, దేవుని విశ్వాస బిడ్డలుగా చూస్తున్న మనము ఎటువంటి విశ్వాసాన్ని మనం పొందుపరుచుకున్నామో దానికి తగినట్లుగా మనం ఏం చేయాలంట, మన పదజాలం ఉండాలి అంట, మన మాటలు ఉండాలంట. అప్పుడు అంటున్నాడు, అట్లు చేసిన కానీ దేవుడు తన మొరను ఆలకింపడని వారు భావించరు. ఎక్కువ పదాలు ఉపయోగిస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడని మనకు అపోహలు ఎక్కువ. కానీ పూజలో మనం చూసినట్లయితే మన యొక్క ప్రారంభ పూజలో, అర్పణ పూజలో ఇచ్చే పదాలు అంట ఒక 4-5 మాటలే. ఆ యొక్క మాటలోనే మన యొక్క ప్రార్థన అంతా దేవుడికి అంగీకార యోగ్యముగా మారుతుందంట అని ప్రభు చెప్తున్నారు. కాబట్టి వారి వలె మీరు నడవరాదు. ఏ విధంగా అయితే వారు అన్యులు ఏ విధంగా అయితే ప్రార్థిస్తారో అలా ప్రార్థిస్తే నీవు విశ్వాసంలో ఎదగలేదని అర్థం చేసుకో. నీకు విశ్వాసం అనేది తెలియదేమో అర్థం చేసుకో. నీకు ప్రార్థించడంలో ఉన్నటువంటి మెలకువలను దేవుడు నీకు తెలియచేయాలనుకుండగా నీవు ఇంకనూ అన్యుల వలె ప్రార్థిస్తే దేవుడు ఆ ప్రార్థనను తగిన ప్రతిఫలం ఇవ్వనని మీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. చదువు. మీకేమి కావాలేనో మీరు అడగక మునిపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. కాబట్టి బిడ్డల కోసం మనం ఆలోచించినట్లయితే, బిడ్డలు ఎదిగే సమయంలో తల్లిదండ్రులు కూడా వారికి ఏం కావాలో ముందుగాను అన్ని ఇస్తూ ఉంటారు. మరి యొక్క కుమారుడు కుమార్తె విషయంలోనే మనం ఎంతగా ఆలోచించి వారికి అన్ని ఇస్తూ ఉంటామే, మరి సృష్టించిన దేవుడు, మన రక్షించిన దేవుడు, మన కోసము ప్రాణత్యాగం చేసిన యేసయ్య మరి నీ కోసము నా కోసము ఏమి ఇవ్వాలో ఆయనకు తెలియదా? అది తెలుసుకోవాలి. ఆయన ఇవ్వగలనే యొక్క విశ్వాసాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో చదివినట్లయితే, మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం, మీకు విశ్వాసము ఎడలా మీరు ప్రార్థనలో ఏది అడిగినానో దేవుడు తగిన విధంగా నీకు బహుమానం ప్రసాదిస్తాడంట. ఇదిగో మీరు ఎరగక ముందే ప్రభువు ఏ విధంగా అయితే తన తండ్రి ఎరిగి ఉన్నాడో అది విశ్వాసముతో మీరు గనక అడిగినట్లయితే, ఆ విశ్వాసం దృఢమైనదైతే, ఆ విశ్వాసం బలమైనదైతే ఏంటంట, ప్రార్థనలో నువ్వు ఏది అడుగుతావో అదంట నీకు పొందుతావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రార్థన గురించి ఈరోజు ప్రభువు చెబుతున్నాడు. అన్ని ప్రార్థనల కన్నా శ్రేష్టమైన ప్రార్థన ప్రపంచ యావత్తు కూడా ఈ యొక్క ప్రార్థన ద్వారా దేవుని చెంతకెళ్ళగలము, దేవుని యొక్క ప్రేమను పొందగలము, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందగలమని ఇదిగో స్వయాన యేసయ్యే ఈ ప్రార్థన మనకిస్తున్నాడమ్మా. ఈ ప్రార్థన చెప్తే చాలు, ఎక్కువగా మనం అనేక పదాలు వాడక్కర్లేదు. ఈ ప్రార్థనను మనము నిజంగా ఆలోచించి అర్థం చేసుకొని మననం చేస్తూ ధ్యానిస్తూ ప్రార్థిస్తే బహు గొప్పగా దేవుని వరాలు ఉంటాయి. నిదానంగా చదువుతాం. పరలోకమందున మా తండ్రి,
మీ నామము నీ నామము పవిత్రపరచాలి. ప్రభువు రక్షకుడు, దేవుని కుమారుడు, ఈ లోకాన్ని సృష్టించిన దేవుని యొక్క నామము అంట మనందరం ఏం చేయాలంట? పవిత్రపరచాలి. ఆయన నామము వ్యర్థముగా పలుకకూడదు. ఆయన నామము గురించి మనం ఎక్కడ ఎక్కువగా మాట్లాడినప్పుడల్లా అది పవిత్రపరుస్తున్నామా లేదా అని గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఎందుకంటే పవిత్రుడు 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 కావున ఆ పవిత్ర దేవుని నామము మనము పలికినప్పుడల్లా ఆ నామానికి పవిత్రతను మనం ఇస్తున్నామా లేదా అనేది మనం మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా నీ రాజ్యం వచ్చేలా ప్రభు రాజ్యము కొరకు అది వస్తుందని మనకు తెలుసు. రెండో రాకడలో యేసయ్య రక్షకుడు వచ్చి ఆయన రాజ్యం వస్తుందని తెలుసు. మరి ఆ రాజ్యానికి నీవు నేను సిద్ధపడుతున్నామా లేదా? ఎంతవరకు ఈ లోకానికి సంబంధించే విధంగానే ఉంటున్నామా, ఈ లోకానికి సంబంధించిన విధంగానే జీవిస్తున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. మనం ఎంతవరకు ఈ లోకానికి సంబంధించిన రాజ్యం వైపే ఉన్నామేమో. పొద్దున్నేస్తే మన ఆలోచన ఏంటంట, ఏం వండుకోవాలి, ఏం తినాలి, ఏం బట్టలు ఉతుక్కోవాలి, ఏం వంటలు తోముకోవాలి, ఏం చేయాలి ఇదే గురించి ఆలోచిస్తాం. కానీ ఈ రోజైనా సరే రోజు మనం ఆలోచన అంటే నీ రాజ్యము వస్తుంది కాబట్టి నేను ఎలా ఉండాలి, ఆ రాజ్యానికి నన్ను నేను సంసిద్ధపరచుకుంటున్నానా అనేది ఆ ప్రార్థన ద్వారా మనం మననం చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మూడవదిగా నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగా కానీ ప్రభు చెప్తున్నాడు. సృష్టి ప్రారంభంలో దేవుడు ప్రతిదీ కూడా ఆయన చిత్త ప్రకారమే సృష్టించాడు. సృష్టించిన ప్రతిసారి ఇది బాగుగా ఉన్నది అని చెప్తున్నాడు. మరి అలాగే మానవుని కూడా ఇదిగో సృష్టించాడు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంట, దేవుని చిత్తం కన్నా మానవుల చిత్తాలే ఎక్కువ జరుగుతున్నాయి. ఏ కార్యంలో అయినా సరే, ఎటువంటి విషయమైనా సరే ఏం జరుగుతుందంటే మన చిత్తాన్ని మన ఆలోచనే నెరవేర్చుకుంటున్నాం. ఉదాహరణకి వంట విషయం కావచ్చు, బట్టల విషయం కావచ్చు, లేదా ఒక కార్యం కావచ్చు, ఒక పని కావచ్చు, ఒక ప్రయాణం కావచ్చు. నేను ఇలాగే వెళ్ళాలి, నేను ఇదే వెళ్తా, నేను ఇదే వండుతా, నేను ఇదే తింటా. ఇలా మనము సఖ్యపడట్లేదు. మనము దేవుని చిత్తము ఈ లోకానికి సంబంధించిన విషయం కాదంట. పరలోకమందు దేవుడు ఏ చిత్తమైతే ఇస్తూ ఉన్నాడో అది తెలుసుకొని భూలోకం ఉన్నటువంటి మనందరము కూడా దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయాలి. అది ఎలా అంటే ప్రార్థన జీవితం. ఆ ప్రార్థన జీవితంలో మనము ఆయన ఏమైతే చెప్పాలనుకుంటున్నాడో ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అంటూ నాలుగో మాటగా నేటికి కావలసిన అనుదిన భోజనము దయచేయము. ఈ అనుదిన భోజనం అంటే రోజు తినే మన భోజనం నుంచి కాదమ్మా. దివ్య సప్రసాదం అనేది దేవుడు అనుదినము ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ దివ్య సప్రసాదం పొందడానికి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి నీవు పవిత్ర దీపాల పూజలో పాల్గొని పొందాలి. కానీ మనం ఎక్కడికి వెళ్ళినా చూస్తూ ఉంటాము, ప్రజలు వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు పూజలో పాల్గొంటూ ఉంటారు. పూజ ప్రారంభించి రాకపోయినా సరే మనసు గద్దించదు, దివ్య సప్రసాదం తీసేసుకుంటూ ఉంటాం. కానీ అనుదినము మనం ఎంతగా మన యొక్క వంట విషయంలో ఎంతగా సంసిద్ధపడతామో. ఒక కూర చేయాలంటే ముందు దాన్ని శుభ్రంగా కడగాలి. మరీ బాగా ఏమంటారు శుచి శుభ్రత వాళ్ళైతే సాల్ట్ వేసి కడుగుతూ ఉంటారు, శుభ్రం చేస్తారు, తొలుగుతూ ఉంటారు, ముక్కలు మంచిగా కట్ చేస్తారు, అన్నీ సమకూర్చుకొని మంచిగా వండుకోవాలనుకుంటూ ఉంటారు. అలాంటిది మరి దేవుని యొక్క దివ్య సప్రసాదము పొందే సమయానికి వచ్చేసరికి మనం ఏ విధంగా సిద్ధపడి వస్తున్నాం. అలాంటిది తర్వాత చదివినట్లయితే మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లును
మా అప్పులను మీరు క్షమించండి. మమ్ము శోధనలో చిక్కుకొని క్షమాగుణం గురించి అడుగుతున్నాడమ్మా. అందుకే గురువు పూజలో ఒకరికొకరు సమాధానం తెలుపుకోవడంగానే ఇక్కడ మాత్రం తలకాయల గురించి అసలు మనిషిని చూసినా చూడకపోయినా మాత్రం ఊగుతా ఉంటాం ఇలాగా. కానీ బయటికి వెళ్ళి మళ్ళీ యథారాజా ఆమె చూడు మాట్లాడదు, ఏమో చూడు ఈయన అసలు ఏం పట్టించుకోడు. ఆ క్షమ అనేది, క్షమించే గుణం అనేది ప్రభు ఏమన్నాడు, అప్పుబడిన వారిని మేము క్షమించినట్లును మా అప్పులను మీరు క్షమించు, మా తప్పులను మా యొక్క అపరాధములను మీరు క్షమించండి అంటూ మమ్మ శోధనలో చిక్కుకొననీయక దుష్టు నుండి కూడా వాళ్ళని దేవుడు రక్షించాలని కోరుకోవాలి. ప్రతిరోజు మన బిడ్డలను కానీ మన కుటుంబాన్ని కానీ మన యొక్క కుటుంబంలో నివసిస్తున్న వారందరూ కూడా సైతాన్ యొక్క శోధనకు లొంగిపోకుండా, శోధనలకు చిక్కుకోకుండా ఇదిగో ఆత్మ రక్షణ అనేది ఏర్పరచుకోవాలని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, అలా చేస్తే పరులు చేసిన దోషములను మీరు క్షమించడేలా పరలోకమందున్న మీ తండ్రి మీ దోషములను క్షమించెను. పరులు చేసిన తప్పిదములు మీరు క్షమింపనేలా మీ తప్పుల తండ్రి మీ తప్పిదములను క్షమించాడు. కాబట్టి ఇది ఈ ప్రార్థన చెప్పినల్లా మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని నామాన్ని పవిత్రపరుస్తున్నామా? దేవుని రాజ్యానికి సంసిద్ధపడుతున్నామా? దేవుని చిత్తము పరలోకంలో ఎలా జరుగుతుందో నా కుటుంబంలో నా జీవితంలో అలా దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్నానా? అనుదినము దివ్య సంప్రసాదము ద్వారా నా జీవితాన్ని పవిత్రపరచుకుంటున్నానా? ఇదిగో తప్పిదములను క్షమించడానికి దేవుడే స్వయాన మనందరి కోసం మరణించగా నేను క్షమిస్తున్నానా? నా కుటుంబము నేను ఇదిగో ఈ శోధనలో పడిపోకుండా, ఇదిగో సైతాను తంత్రపైకి లొంగిపోకుండా రక్షించమని ప్రార్థిస్తున్నానా? అలా ప్రార్థిస్తే దేవుడు మన తప్పిదాలను క్షమిస్తూ ఉండగా మనం ఇతరుల తప్పిదాలను క్షమించాలని ఈరోజు మనందరికీ తెలియజేస్తున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, మరి అలా మనందరం కూడా ఈ పరిశుద్ధ ప్రార్థన ద్వారా మనలను మనము మార్చుకుంటూ దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తూ ఈ పవిత్ర దీపాల పూజలో ఆ దివ్య శరీరం ద్వారా మనను దేవుని యొక్క బిడ్డగా మార్చమని ప్రార్థించుదాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రభు నా కానుక అవనిలో నాదు కోరిక అందుకో ప్రభు పూజించుమదిలో నిన్నిక పూజించుమదిలో నిన్నిక జీవించు నిత్యము నిన్ను విడువక జీవించు నిత్యము నా సర్వం సకలము నీవేగా నా జీవం ప్రాణము నీవేగా నా సర్వం సకలము నా జీవం ప్రాణము నాలో నీవు నీలో నేను నాలో నీవు నీలో నేను ఫలింపవరము నీవు అందుకో ప్రభు నా కానుక సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల విధేయన సర్వేశ్వరునికి
అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకు, మన ప్రయోజనము కొరకు, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకు మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించండి. సృష్టికర్తవైన ఓ సర్వేశ్వర, నీవెంతో ఔదార్యముతో అనుగ్రహించిన దానముల నుండి మేము సమర్పించు ఈ అర్పణములను అనురాగంతో స్వీకరింపుము. మా శారీరక పోషణ కొరకు నీవు మాకు దయచేసిన ఈ వస్తువులను మా నిత్య జీవములకు సాధనములుగా మార్చమని మనసారా వేడుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. ఉత్తరానికి బాక్స్ మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసం ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు, మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు, మా పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీని అన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, మేరమా ఒక ఏదైనా గిన్నె ఉందా ప్లాస్టిక్ది? ఓ ప్రభు, ఏం లేదు, కానీ కాగితాలు వేయటానికి ఉత్తరాలు సర్వ పవిత్ర అట్లాంటి బాక్స్ ఏదన్నా. నీవే ఆ. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనకు తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా, నేను ఇక్కడ మీరందరూ పర్లేదు, మూత లేకపోయినా దీనిని తీసుకొని ప్లాస్టిక్ లేవా? ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలిన వారు, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదు, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ప్రపంచమంతగా వ్యాపించిన విశ్వజ్ఞానం
ఉంచడము మరియు వచ్చేటప్పుడు మాట్లాడి విధానం వీళ్ళందరితో పాటు మమ్మల్ని వచ్చి అది ముఖ్యంగా ఈనాడు పవిత్ర దీవులకు సంబంధించినట్లుగా దేవుడు వారి యొక్క తలపులను దీవించి ఆశ్రయించాలని ఇక్కడ చేరిన వారి మనవలను దేవుని యొక్క ఆశీర్వాదాలను వారిని ప్రార్థించడం. మా సహోదరి సహోదరులు ఈ కార్యక్రమంలో చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాం. మా అందరిపై దయచూపి దేవుడి కంటే కలిగిన మరి మార్పు పునీత అపోస్తులతో గారితో ఆదరణని మీకు సేవ చేసినట్టు అందరితో మా నిత్య జీవితంలో భాగం దయచేయండి. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా స్తుతించి మహిమపరచాలి. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితరైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మనమంతా కూడా పరలోకంలో ఉన్న దేవుణ్ణి తండ్రి అని పిలవాలంటే, మా తండ్రి అని పిలవాలంటే మన సహోదరులను అందరినీ కూడా మన యొక్క తోబుట్టువులాగా భావించాలి. అప్పుడే మనం పరలోకంలో ఉన్న తండ్రిని మా తండ్రి అని పిలవగలుగుతాం. కావున ఈ సమయంలో మనమంతా ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని ఆ ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనని మనము ప్రార్థిద్దాం. కొలువు తీరే చల్లనయ్య కన్న తండ్రి కావరావా వినగరావా విన్నపాలు రూపముకొచ్చు నీదు సుఖమునిచ్చు నీదు రాజ్యం లోకమంతా వెలయుగాక. నీలో నీదు మాట ఎదురులేక సాగునట్లు ధరణి పైన సాగుగాక. యుగ యుగాలు చెల్లుగాక. రోజు రోజు వలసినంత అన్నమిచ్చి ఆదుకొనుము. పొరుగు వారి తప్పిదాలు మనసునెప్పుడు ఉంచుకోము. మాదు తప్పు మనసు నిడక శోధనందు సాయపడుము. కీడు నుండి చెయ్యి చాపి కావుమయ్య కన్న తండ్రి కావుమయ్యా. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము.
మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. నేను నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితంలో కాపాడునుగాక. సర్వేశ్వర స్వామి, దేవరవారు మితిలేని సకల మేలున స్వరూపులైనటు సకల వస్తువుల కంటే మిమ్మల్ని అధికముగా ప్రేమించి మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందుకు మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమానుస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక్కనాటికి ఎటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయించున్నాను స్వామి. నేను మొరపెట్టినప్పుడు న్యాయాధిపతి అయిన దేవుడు నా మొరను ఆలకించెను. నేను ఆపదలో ఉన్నప్పుడు నీవు నన్ను కాపాడితివి కనుక ఇప్పుడు కరుణతో నా వేడుకోలు ఆలింపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా లోకాశలను మేము ఆధీనంలో పెట్టుకొని స్వర్గపు వస్తువులను ప్రేమించుటను అభ్యసింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.